అది ఒక అందమైన ఆదివారం ఉదయం. 7 ఏళ్ల చురుకైన గీతాంష్ సముద్రపు ఒడ్డున ఆడుకుంటున్నాడు. అప్పుడే ఇసుకలో మెరుస్తున్న ఒక్క బంగారు శంఖం అతనికి దొరికింది. గీతాంష్ ఆ శంఖాన్ని గట్టిగా ఊదగానే అద్భుతం! సముద్రపు అలలు విడిపోయి దారి ఇచ్చాయి. గీతాంష్ చుట్టూ ఒక్క మాయా బుడగ ఏర్పడింది. సాహసం మొదలైంది. సముద్రం అడుగున ఉన్న నీలి సామ్రాజ్యం రంగురంగుల పగడాలతో మెరిసిపోతోంది. అక్కడ చేపలు గీతాంష్తో మాట్లాడుతున్నాయి. అక్కడ ఒక్క పెద్ద తాబేలు గీతాంష్ను కలిసింది. మా సూర్యమణిని ఒక్క రాక్షస అక్టోపస్ దొంగిలించింది. మమ్మల్ని కాపాడు గీతాంష్ అని వేడుకుంది. భయమంటే తెలియని మన గీతాంష్ ఒక్క సీహార్స్ ఎక్కి మెరుపు వేగంతో రాక్షస అక్టోపస్ ఉన్న గుహవైపు బయలుదేరాడు. దారిలో కరెంటు చేపలు అతన్ని ఆపాలని చూశాయి. కాని మన లిటిల్ జీనియస్ గీతాంష్ తన దగ్గర ఉన్న అద్దంతో వాటిని బోల్తా కొట్టించాడు. చివరికి చీకటి గుహలోకి చేరాడు. అక్కడ భయంకరమైన రాక్షస అక్టోపస్ సూర్యమణిని కాపలా కాస్తోంది. గీతాంష్ తన ఎనర్జీతో దాన్ని ఎదుర్కొన్నాడు. గీతాంష్ ఆ అక్టోపస్కు ఒక్క కఠినమైన పజిల్ విసిరాడు. అది ఆలోచనలో పడగానే చక్కచక్కా మణిని తీసుకుని అక్కడి నుండి తప్పించుకున్నాడు. గీతాంష సూర్యమణిని సరైన చోట పెట్టగానే సముద్రమంతా మళ్లీ వెలుగుతో నిండిపోయింది. అందరూ పండగ చేసుకున్నాడు. సముద్రరాజు గీతాంష్కు ఒక మాయముత్యాన్ని బహుమతిగా ఇచ్చాడు. గీతాంష చిరునవ్వుతో ఇంటికి తిరిగొచ్చాడు.